నిన్న ఎల్లో మీడియా పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఈ వీళ్ళు దండుపాలెం గ్యాంగ్తో పోల్చుతున్న సమయంలోనే పోలీసుల నరికేయండ్రా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. పోలీసుల నరికేయండ్రా అంట. కత్తులతో జగన్ బ్యాచ్ బంగారుపాలెంలో వైసీపీ రౌడీయిజం. కడప నుంచి రౌడీలు జగన్ ప్రోగ్రాం డమ్మీ. పెద్దిరెడ్డి హుకుం బంగారుపాలెంలో దిగిన దండుపాలెం చెడ్డీ గ్యాంగ్ కూడా. పోలీసుల్ని నరికేస్తారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నరికేస్తానని చెప్పారట. సో నరికేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు పాపం మీడియా, జాతి మీడియా. డిఎస్పీని నరికేయండ్రా, జగన్ పబ్లిక్గా దొరికాడంట. ఏంటి దుర్మార్గం, ఏంటి దండుపాళ్యం అనేది రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పైనేమో అలా, రైతుల పైనేమో ఇలా. సార్ మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. ఇవాళ టీటీపీ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే ఒక రైతుల్ని దండుపాల్యం అంటుంది అని అంటే ఎంత అధికార మదం ఎత్తికెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతారు సార్. ఇప్పుడు మీరు చూపించినటువంటి హెడ్డింగ్స్ అన్నీ గమనిస్తే ఇంత దారుణంగా మాట్లాడతారు. ఈ ఛానల్ మీద ఎటువంటి యాక్షన్స్ ఉండవు, ఏముండవు, అది పక్కన పెడితే ఇవాళ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే కదా మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్ రాస్తున్నారు. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? దున్నపోతు మీద వాన కురిచినట్టు అలాగే పడుకొని నిద్రపోతున్నారు. మరి మీకు ముందే రైతుల మీద అంత ప్రేమ, ఆప్యాయత, నేను రైతుని రారాజుని చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందంతా ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే 260 కోట్లు అని చెప్పేసి నిన్న రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు చేసేది ఏమీ లేదు, మీకు చేత కాదు. సీజన్ అయిపోయిన తర్వాత వచ్చారంటే మరి సీజన్ అయిపోయిన తర్వాత లెటర్లు ఎందుకు రాశారు మీరు? అంటే సీజన్కి ముందే రాయొచ్చు కదా మీకు అంత ప్రేమ ఉంటే. పక్క రాష్ట్రంలో వెళ్ళి 2,50,000 టన్నులు కేజీ 16 రూపాయలు హెచ్చించి తెచ్చుకుంటున్నప్పుడు మీ చేతకాని తనమే కదా 4 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తామని చెప్పేసి. అక్కడ కుమారస్వామి గారు ఏదో ఆయన ఇనిషియేట్ తీసుకొని రాశారు, తీసుకొచ్చారని అంటున్నారు. మరి కేంద్రంలో అధికారం పంచుకుంటూ, మంత్రి పదవులు పంచుకుంటూ వీళ్ళు కనీసం కేంద్రం నుంచి మద్దతు ధర కూడా తీసుకురాలి. అవి అడగారు సార్, అలాంటివి ఎందుకు అడుగుతారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, లేకపోతే లోకేష్ బాబుతోటి 1 డే అంతా స్పెండ్ చేశారు మోదీ గారు అని చెప్పుకోవడానికి, ఇట్లాంటి సోది కబుర్లు చెప్పడానికి మాత్రమే వీళ్ళు వెళ్తారు. ఏ రైతు కోసం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి కోసం కూడా 1 రూపాయి తెచ్చే ప్రసక్తి లేదు. అక్కడికి కూడా వెళ్ళేది ఎందుకు? మాకు ఈ పదవులు కావాలి, లేకపోతే నన్ను సీఎం చేయాలి అని లోకేష్ బాబు అడగడం, ఈ తప్ప వీళ్ళు రైతులకి కానీ ప్రజలకి కానీ చేసేదైతే ఏం లేదు సార్, జీరో. దండుపాల బ్యాచ్ రైతులు కాదు, ఆ కరకట్ట మీద కూర్చొని టీవీలు చూస్తున్న మీరు దండుపాలెం. మీకోసం రాయాలి ఇట్లాంటి హెడ్డింగ్స్ అన్ని. మీరు దండుపాలెం కోసం మాట్లాడితే ఎవరో ఒక బీఆర్ఎస్ నాయకుడు అన్నట్టుగా ఆ పనే చేస్తున్నాయా? అంతే కదా సార్. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారేమో 90% చేశానంటారు, పక్కనేమో మనోహర్ గారేమో 80% చేశారంటారు. అసలు ఆ చిత్తూరు కలెక్టర్ ఏం చెప్పారు ఒకసారి వీడియో ఉంటే చూపించండి. ఆ చిత్తూరు కలెక్టర్ 65% చేశామంటారు. అంటే మీకు ఎంత పర్సెంట్ చేశారో తెలియదు. ఏ రైతుల కోసం, ఏ రైతు, ఆయన ఒక పేరు చెప్తున్నారు సార్, రైతు పేరు, ఈయన ఒక రైతు పేరు చెప్తున్నారు సార్, ఆయన ఇంకొక రైతు పేరు. అంటే ముగ్గురు కూర్చొని మీరన్నట్టుగా సోము రాము అన్నట్టుగా మీరు పేర్లు మార్చుకొని చెప్తే ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించలేదు అనుకుంటారా సార్? నిజంగా ఎంత దారుణం అంటే ఏ రైతు సార్ కావాలనేసి ఆ మామిడిని అంత కింద వేసేసుకొని వెళ్ళిపోయి అంత కష్టపడి, ఎవరికి తెలుసు రైతు కష్టం, ఎవరికి తెలుసు మీరు రైతుల కోసం అంత ఇదిగా ఇలాంటి. గత 15-20 రోజులుగా అదే పరిస్థితి ఉంది కదా. ట్రాక్టర్లతో తీసుకొస్తే ఆ విజువల్స్ ఉంటే కూడా వేయండి, 15 రోజుల క్రితం విజువల్స్ ఉంటే కూడా ఒకసారి వేస్తారు మా వాళ్ళు చూసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారంటున్నారు. అప్పుడు చేసినవి అప్పుడు చేస్తే మాత్రం వాళ్ళ కోసం చేస్తే ఒకలాగా, మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తే ఒకలాగా. ఇప్పుడు కళ్ళ ఎదురుగానే ఇష్టాచారంగా అతను ఎవరు మనకు అక్కడికి వచ్చినటువంటి ఒక రైతును కొట్టేసి చేసేసి ఇవన్నీ మాట్లాడితే ఆ హెడ్డింగ్స్ ఏంటిది? డిఎస్పీని నరికే, ఎస్పీని నరికే, లేకపోతే కార్ మీద తోసే అని ఇలాంటి హెడ్డింగ్స్ పెడుతున్నారు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా సార్? రైట్.